హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నా పేరు తపస్వి శర్మ. చూసారా, ఇప్పుడు మనం పూల తోటలో ఉన్నాం. ఇదిగోండి ఈ చామంతి పూలు. ఈ చామంతి పూలు చూసారా ఎంత ముద్దుగా, వీటి ఇలా చిన్న రెక్కలు ఉన్నాయి కదా, వీటిని చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఇవి చాలా చల్లగా హాయిగా ఉన్నాయి. ఇదిగోండి ఇవి బ్రౌన్ కలర్ చామంతులు అక్కడ ఉన్నాయి చూడండి. అదిగోండి అవి బ్రౌన్ చామంతులు. అదిగోండి మా మమ్మీ గోల్డెన్ చామంతులు ఏరుతున్నారు. అదిగోండి అవి బంతి పూలు. అదిగోండి అక్కడ చూడండి, అదిగో బంతి పూలు. ఇంకా రోజా పూలు ఉన్నాయి, రెండు చూపిస్తాను. ఇక్కడ గుమ్మడి చెట్టు కూడా ఉంటుంది. గుమ్మడికాయ ఒకటి వచ్చింది, రండి. ఇదిగోండి ఇక్కడే గుమ్మడికాయ. గుమ్మడికాయ పెరగలేదు, గ్రీన్ కలర్ లో ఉంది. ఇంకా ఇదిగోండి ఇంకా కలర్ వస్తుంది, ఇక్కడ కలర్ వస్తుంది. ఇంకా బెండకాయలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ కూరలు అన్నీ ఉంటున్నాయి, కానీ పువ్వులు మాత్రమే ఇక్కడ పెడతారు. అక్కడికి తీసుకెళ్తారంట, కూరలు కాదంట. కూరలు మామూలుగా ఇంటికే అంట. రండి చూద్దాం ఇప్పుడు కూరలు. ఈ పువ్వుల్ని కొన్ని పూలు వాళ్ళు ఉంచుకొని దేవుడికి, మిగతా పూలన్నిటిని తీసుకెళ్ళి బజార్కి తీసుకెళ్ళి ఇస్తారు. అక్కడ నుంచి మనకు వస్తాయి. ఈ తోటలను చాలా వరకు తెంపారు అక్కడ వరకు. అదిగోండి చిన్నవి ఉంచేస్తారు. ఇలాంటి సైజు వచ్చినవి తెంపాలంట. ఇవన్నీ తెంపేసి వదిలేస్తారు, రేపటికో ఎల్లుండికో అవుతాయి. బెండకాయలు చూపిస్తాను. ఇదిగోండి బెండకాయలు. అది చూసారు చాలా వరకు పెరిగింది. అవి కూరకు పనికి వస్తాయి. ఇంకా రెండు ఇంకా ఉన్నాయి. ఇక్కడ పెరగలేదు, పువ్వులు వచ్చాయి. ఇక్కడ కూడా అంతే. ఇదిగోండి ఇక్కడ పెరుగుతాయి, అక్కడక్కడ. ఇవి కాదు, పువ్వులే వచ్చాయి. ఇదిగోండి ఇవన్నీ బెండకాయ చెట్లు. ఇదిగోండి ఇవి రోజా పూల చెట్లు. ఇక్కడ వరకు రోజా పూలే. అక్కడక్కడ కొన్ని ఎర్ర రోజాలు ఉన్నాయి. తెల్లవి మల్లె జాజులో ఏవో అన్నారు, నాకు గుర్తులేదు. ఇదిగోండి ఇవన్నీ ఇదిగోండి ఇవే బెండకాయల చెట్లు. ఇక్కడ పెద్దగా పెరిగాయి బెండకాయలు. ఇదిగోండి కింద చూడండి, ఇవి కూరవి ఈ బెండకాయలు. ఇవి కూర సైజుకి వచ్చినవి. ఇంకా పువ్వులు వచ్చాయి. ఈ తోట చూసారు ఎంత బాగుందో. మీకు రండి, మీకు ఈ చామంతి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ సంచులు పెట్టారు కొన్ని. అదిగోండి అక్కడ ఉన్నాయి అవి. ఇవి గోల్డెన్ చామంతులు, బ్రౌన్ చామంతులు. వీటిలో 4 టైప్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇవి చామంతులు, పర్పుల్ కలర్వి. చూసారు ఎంత బాగున్నాయో. వీటి ఆకులు చూస్తే ఆహా ఎంత హాయిగా ఉందో కదా. చూడండి ఇదంతా తోటే. మళ్ళీ అక్కడ కొన్ని చామంతి పూలు ఉన్నాయి చూసారా. ఎవరైనా ఇలాంటి ఇంత స్థలం ఇస్తే ఇల్లు కట్టుకుంటారు, కానీ ఇంత బాగా సుందరమైన చేశారు. ఈ పువ్వులు చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఈ తోట అంతా పువ్వులే ఉన్నాయి, ఇల్లు లేదు ఏమీ లేవు. ఇల్లులు వాళ్ళు సొంతంగా కట్టుకుని ఇక్కడ ప్లేస్కు తెచ్చుకుని ఇక్కడ పువ్వులు పండిస్తున్నారు. ఇవన్నీ బజార్కి తీసుకెళ్ళి అమ్మితే వాళ్ళు వచ్చే డబ్బులతో బతుకుతారు. ఇంకా వీటి వల్ల చాలా లాభం ఉంది. ఆ బెండకాయల వల్ల కూడా, ఈ బెండకాయలు వాళ్ళే తింటారంట, గుమ్మడికాయలు కూడా. చూసారా ఎంత హాయిగా ఉందో ఇక్కడ. రెండు మీకు కవర్లు సంచులు చూపిస్తాను. సంచి పువ్వులు చూసారా ఎలాగుందో ఇక్కడ చెట్లు మొలిచి. ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా. ఇదిగోండి ఇవి ఇక్కడ పెట్టారు. అదిగోండి అవి కూడా. ఇవి చామంతులు, ఎల్లో చామంతులు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ బజార్లో అమ్మితే చాలా లాభం వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఆల్.